హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. మనం ఇంట్లో ఎన్ని వెరైటీస్ టిఫిన్స్ చేసినా కానీ ఆ టిఫిన్స్ అన్నీ టేస్టీగా ఉండాలి అంటే మనం తయారు చేసే చట్నీలోనే ఉంటుంది. మనం టిఫిన్ తయారు చేసినప్పుడు చట్నీ తయారు చేయడానికి కొంచెం టైం తీసుకుంటాం. అలా కాకుండా ఇన్స్టెంట్గా చాలా త్వరగా అసలు పొయ్యి మీద మనం ఇవేమీ వేయించకుండా కాకా హోటల్ స్టైల్లో ఈ చట్నీని తయారీ ఎలాగో చూద్దాం. దీనికోసం కొంచెం కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం సరిపోతుంది. ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 కప్పు పుట్నాల పప్పు, కొంచెం చింతపండు, అల్లం ముక్క, 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెమ్మలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ముందు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మనకి 1 నిమిషంలో చట్నీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ వీటిల్లో పప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం ముక్క, సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాత మనకి ఎప్పుడు కొబ్బరి వేస్తాం కాబట్టి ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుంది. మనకి మార్నింగ్ ఫ్రీగా ఉండి ఈవినింగ్ సడన్గా ఇలా చట్నీ చేయాలి అనుకోండి, ఇలా పౌడర్ ఫామ్లో చేసేసుకుని ఉంచుకుని మనకు కావాల్సినప్పుడు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇలా చేసేసుకుంటాం కాబట్టి దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం పేస్ట్ ఫామ్లో వస్తుంది. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనకి గట్టి చట్నీ కావాలి అంటే మనం ఈ విధంగా ఉంచేసుకుని పోపు వేసుకోవాలి. మనకి కాకా హోటల్ స్టైల్ అనుకున్నాం కాబట్టి దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి ఇది వేసిన తర్వాత కూడా టేస్ట్ చెక్ చేసుకోవాలి. మనకి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలి. మనకి కాకా హోటల్ స్టైల్ అంటే చాలా పల్చగా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లో పల్చగా ఉంది అనుకుంటాం కానీ మనం ఒక్కొక్క చోట చాలా బాగుంది అనుకుంటాం. చూసారా, టేస్ట్ అలానే వస్తుంది. ఇలా పల్చగా చేసుకున్న దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, మినప్పప్పు. మనం ఇలాంటి టిఫిన్స్లోకి చట్నీ చేసుకునేటప్పుడు మినప్పప్పు వేసుకుంటాము. మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, వాటికైతే శనగపప్పు వేసుకుంటాము. ఇలా పోపు వేసుకుంటే మనకి కాకా హోటల్ చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, కాకా హోటల్ స్టైల్ చట్నీ. పుట్నాల పప్పుతో ఈ విధంగా మనం ఈజీగా మనం వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, కాకా హోటల్ స్టైల్ చట్నీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.